నాకు ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నాయో ఇల్లు వాకిలు వదిలేసి నేను బయట ప్రపంచానికి వచ్చా. బయట ప్రపంచంలో నా శరీరం ఏమవుతుందో కూడా నాకే తెలియనంత మైకులో ఉన్నా. నాలాంటి అనారోగ్యంతో ఆరోగ్యం లేని వాళ్ళతోటి రోడ్లలో పడుకున్న వాళ్ళని తీసుకెళ్ళి గవర్నమెంట్ సరిగ్గా చూడమానండి. అప్పుడు రియాలిటీ ప్రభుత్వం ఎవరిదైనా నేను ఒప్పుకుంటా. మెయిన్ సితారా సెంటర్ నుంచి రైల్వే బస్ స్టేషన్ దగ్గర నుంచి వీళ్ళందరూ అనాథలు పడుకున్నారు కదా, వాళ్ళని ఉద్ధరించడానికి ఒక మదర్ తెరీసా లాంటి వాళ్ళని ఎవరినన్నా రమ్మనండి. అప్పుడు ఖచ్చితమైన గవర్నమెంట్ అని నేను ఒప్పుకుంటా. ఎంతమంది అనాథులు అడుక్కు తినేవాళ్ళు మంచోళ్ళు మైండ్ బాగుండో ఇంటి సమస్యలు తట్టుకోలేక బయట ప్రపంచానికి వస్తున్నారు. వాళ్ళని ఒక 10 మంది నన్ను ఉద్ధరించమనండి. మన గవర్నమెంట్ ఈ గవర్నమెంటే కానీ లేకపోతే పవన్ కళ్యాణే కానీ ఎవరైనా సరే ఆడవాళ్ళ గురించి పక్కన పెట్టేయండి. ఒక రియాలిటీగా ఒక మాట మాట్లాడతాను, నేను బాగా వినండి. అసలైన గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ వాళ్ళు అందరూ ఇప్పుడు పెద్ద పెద్ద ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళంటి వాళ్ళకి సహాయాలు నేను అడగట్లా. కొన్ని మా ఇంట్లో చాలా కష్టాలు ఉన్నాయి, నాకు సహాయం ఇమ్మని నేను అడగట్లా. మన చిట్టి నగర సితార్ దగ్గర నుంచి మన బస్ స్టాండ్ దగ్గర రైల్వే స్టేషన్ దాకా చాలా మంది అనాథలు ఉన్నారు. వాళ్ళలో ఒక ఆశ్రమాన్ని సరిగ్గా నిర్మించి మన ఈ రియాలిటీలోనే ఒక అడుక్కునే వాళ్ళు లేకుండా చేయమనండి. ఏమున్నా కూడా ఎందుకయ్యా 10 నిమిషాలు నేను ఉన్నా అవి అడుక్కుతున్నవాడికి ఒక ముద్ద అన్నం పెట్టి ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చేస్తా, ఆ పూట సరిపోయిద్ది. ఉన్నాయి చాలా ఉన్నాయి కాదనట్లా. వాళ్ళు వచ్చిన వాళ్ళని మళ్ళీ తీసుకెళ్ళి దాంట్లో వేసి వాళ్ళకి మైండ్ సరిగ్గా ఉండి వీళ్ళకి ఏ ప్రాబ్లం వల్ల ఈదులు పడ్డారో వాళ్ళ మెంటల్ సరిగ్గా ఉండి హాస్పిటల్ చేర్చి మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పమనండి గవర్నమెంట్ వాళ్ళని. నేను అడిగేది అది. అలాంటివి ఉన్నాయి కానీ వాళ్ళు ఉండట్లా, సరైన సెక్యూరిటీ వాళ్ళు ఇవ్వట్లా, వీళ్ళు ఉండట్లా. కాబట్టి చాలా మంది మానసిక వ్యాధంతో తిరుగుతున్నారు. వాళ్ళని ఒకసారి కాపాడమనండి. తప్పంటావా రాము? అది ఏదైతే ఉందో ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం వచ్చేసి లోకేష్కి ఇయ్యమని చెప్పేసి టీడీపీ వాళ్ళ అది లోకేష్కి అయితే కరెక్ట్గా పవన్ కళ్యాణ్ ఉంటే బాగుంటుంది. అది మాత్రం వాళ్ళ పరిపాలన బట్టి చెప్తారండి. ఇంకా పరిపాలన స్టార్ట్ అయ్యింది. ఆయనకి కరెక్ట్ ఈయనకి కరెక్ట్ అంటే ఇంకా క్లారిటీ మాకు ఎవరు ఇవ్వాల. ఇంటింటికి 1500 ఇస్తామన్నారు, లేదు రాలా. సరే 7 నెలలు అయింది. అదంతా రానిండి, రానిచ్చిన తర్వాత ఏది కరెక్ట్ అప్పుడు చెబుతారు వాళ్ళే. 10 మంది దగ్గర అంటే కొంతమంది అంటున్నారు మరి ఏదైతే పథకాలు అవి రావట్లేదు, పథకాలు అవి రావట్లేదు, మనకు తెలియదు. ఎలా అనిపిస్తుంది మీకైతే? బాగానే ఉందమ్మా, బాగానే. ఇప్పుడు అదేవిధంగా చూస్తే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఆ ప్లేస్ లోకేష్కి ఇస్తే బాగుంటుంది అని అంటారు. లోకేష్ ఉంటే బాగుంటుందా, పవన్ కళ్యాణ్ ఉంటే బాగుంటుంది? మనకు తెలియదు. నన్ను మాకు ఇల్లు వస్తే చాలు, అద్దెలు కట్టుకో, కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చారు. ఇల్లు మాటికి మాకు వస్తే మరి చంద్రబాబుకే మళ్ళీ వేస్తాం. ఇప్పుడు చంద్రబాబుకి వేసారు. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇట్లానే కలిసి ఉంటే బాగుంటుంది, మరి సపరేట్ ఉంటేనే బాగుంటుంది. కలిసి ఉంటే పర్వాలేదు, బాగానే ఉంటుంది. మనకి లేని వాళ్ళకి చూడమే, మనం లేని వాళ్ళకి వాళ్ళకి చూపి మనం ఉన్న వాళ్ళు కాదు, లేని వాళ్ళకి చూపిస్తే రూపాయలు సంపాదిస్తాం. ఇప్పుడు మరి ఆ పవన్ కళ్యాణ్ ఏదైతే డిప్యూటీ సీఎం పదవి ఉంది కదా, అది లోకేష్కి ఇస్తే బాగుంటుంది అంటుంది. మరి లోకేష్ అయితే బాగుంటుంది, పవన్ కళ్యాణ్కి ఉంటే బాగుంటుంది? పవన్ కళ్యాణ్కి ఇస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ 50 లేకపోతే లేదు. ఈ రోడ్డు మీద ఎవరు తోలుకోకుండా మంచిగా ఆయన పుణ్యాన రూపాయి ఇల్లు కడితే తొట్టు, ఇల్లు కడితే చాలు. మిత్తలు కట్టక్కర్లా, మేడలు కట్టక్కర్లా. కానీ ఏదన్నా ఒక కొంపుట్టే ఏదో కూటు అత్తెలు అత్తి కట్టుకోవాలా. పవన్ పార మార్కెట్లోనే అమ్ముకోవటం ఏంది మరి ఏం చేస్తావు? తొరుకొని అవలా ఒక్కటి అమ్మాను, 20 రూపాయలు అమ్మొచ్చినాయి. అప్పు తెచ్చుకుంటా మళ్ళీ కట్టుకుంటాను అమ్మితే. మరేం చేస్తావు? డబ్బులు ఆనిస్తుంది నాకు. పర్వాలా, తోలకని అని కూడా చాలా మంచిది. మనం కష్టపడితే తినాలి, లేకపోతే లేదు. ఈ కన్నదాన్ని కనబడుతుంది. మరి ఆపరేషన్ ఫ్రీగా చేస్తే చేపించుకోలేదు? చేయరండి, షుగర్ కదా, చేయను. షుగర్ ఉందని చేయట్లేదా? చెప్పండి. చంద్రబాబుకి మళ్ళీ 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 మా దారి చూపిస్తే ఆయన నమ్ముదాం.
మళ్ళీ మళ్ళీ మా దారి చూపించాలి, మాకు ఇల్లు ఇవ్వాలి. లేనాను కదా అద్దెల ఊరికి కట్టలేకపోతున్నాం. కరెంట్ మరి ఎన్ని బిల్లు ఉన్నాయి కానీ ఇన్ని లేవంటున్నావు. ఏమన్నా దీనిలో ఏమొస్తాయి అన్ని వండి అంటే కరెక్ట్. ఏదైనా షాప్ ఉండి వ్యాపారాలు చేస్తాను కొద్దిగా రోడ్డు ఒక రోజు ఉంటుంది, ఒక రోజు ఉండదు. 200 150 రూపాయలు ఏమొస్తాయి చెప్పు. నలచినడికి 10,000 రూపాయలు ఇంటి అది కట్టాలి, కరెంట్ బిల్లు ఇవన్నీ అంటే ఎలా వస్తాయి నాయనా? ఎలా అనిపిస్తుంది మరి ఈ ఏంటన్న బాగానే అనిపిస్తుంది. అంటే ఇప్పుడు కొంతమంది అంటారు సూపర్ 6 అన్నాడు పథకాలు అన్నారు, ఇంతవరకు ఏం పథకాలు అమలు చేయట్లేదు అని. పథకాలు అమలు చేయకపోతే అసలు డబ్బులు తీర్చొద్దు. రోడ్డు ఇచ్చాడు, మరి అప్పులు తీర్చాలా? మరి అందుకని బాగానే ఉంది, అంటే దాన్ని నిర్ధారణంగా చేస్తానుగా. మరి అదే విధంగా చూస్తే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఆ పదవి మా లోకేష్కి ఇస్తే బాగుంటుందని కొంతమంది అంటారు. సంగతం మొదలు అంటే నీకు పవన్ కళ్యాణ్ ఉంటేనే బాగుంటుందా మరి లోకేష్ ఉంటే బాగుంటుంది? ఎవరైనా ఒకటేనే మాకు. నీకు చంద్రబాబు నాయుడు ఉంటే చాలు. చంద్రబాబు నాయుడు ఓకే బాగానే అనిపిస్తుంది, సీఎం బాగానే ఇప్పుడు 10 రూపాయలు బాగానే అనిపిస్తుంది. బాగానే నడిపించాను ఉంది సార్ మామూలుగా చంద్రబాబు నాయుడు బాగుంది. అంటే చూడాల్సిన అవసరం లేదు. పథకాలు ఏమి రావట్లేదు, సూపర్ 6 అన్నాడు కానీ ఆయన సూపర్ 6 కంటే నిజం చెప్పాలంటే ఏదన్నా ఇండస్ట్రీస్ లాంటివి పెట్టి ఉద్యోగాలు కల్పిస్తే బాగుంటుంది. పాపనంగా పంచిపెట్టేదానికంటే ఆయన చేసిన పని ఈయన చేస్తున్నాడు. ఇప్పుడు ఒకప్పుడు జగన్ చేసిన పని ఇప్పుడు ఆయన చేస్తున్నాడు. ఫస్ట్ సంక్షేమ పథకాలని చెప్పంటూ డబ్బులన్నీ పంచిపెడతాం మీద జనాలకి. అది కాకుండా ఇండస్ట్రీలు వచ్చి రేపు తరం వస్తే బాగుంటుంది, ఉద్యోగాలు వస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ ఏదైతే డిప్యూటీ సీఎం ఉందో అది లోకేష్కి ఇస్తే బాగుంటుందని కొంతమంది అంటారు. దానిపైన మీరు